ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మీ మధ్యకు రావటానికి, ఆ దివ్య వాక్యాన్ని మీకు పంచడానికి నాకు అనుగ్రహించిన కృపకై నిండు మనసుతో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, జరుగుతున్న పరిచర్య యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. అనేకులకి మాటలు అందించే పని కూడా మీరు కలిగి ఉన్నందుకు స్తోత్రం దేవునికి. ఎందుకంటే ఉపదేశం పొందువాడు మంచి పదార్థాల్లో భాగం ఇయ్యాలి అని వ్రాయబడిన చోట ఫుట్నోట్లో ఏముందంటే సద్విషయాలలో నిజంగా ఈ వర్తమానం మరికొందరికి చేరాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. సంతోషం అండి. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. ఏదో కల్పన కథలు కాదు, కానీ చమత్కారంగా కల్పించిన కథల చేత ఆ సువార్త కానీ, ఆయన రాకను కానీ, ఆయన మహిమను కానీ మేము వెల్లడి చేయటం లేదు అనేది మొదటి మాటగా గుర్తు చేస్తున్నాను. వాస్తవంగా క్రైస్తవ జీవితాన్ని మార్చే ఆ జీవన స్థితిని అద్భుతంగా మార్చగలిగే సూత్రాన్ని దేవుడు లేఖనాల్లో భద్రపరిచాడు. సూత్రం అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆ ఫార్ములా దేవుని వాక్యంలో ఉంది. ఒక లెక్క యొక్క చిక్కుముడి విడిపోవాలంటే గణిత శాస్త్రంలో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఎరిగిన వాడు ఏం చేస్తాడంటే ఆ లెక్కను ఈజీగా ముగించి తన ఖాతాలో వేసేసుకోగలుగుతాడు. కనుక ఆ లెక్కను ముగించడానికి ఉన్నటువంటి ఫార్ములా తెలిసిన వ్యక్తి ఎలా దానిని సునాయాసంగా చిక్కుముడి విప్పగలుగుతాడు. అలాగే విశ్వాస జీవితంలో మనకెదురవుతున్న పోరాటాలు, ఆత్మకి శరీరానికి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ, పాపానికి నీతిమంతులుగా జీవించుటకు మధ్య ఉన్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో దాని విషయంలో నేడు క్రైస్తవ్యం ఆ పోరాటంలో ఉంది అనటంలో సందేహం లేదు. అయితే పరిశుద్ధ వాక్యం దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని చెప్పాడు కదా యోహాను తన మొదటి పత్రికలో. నిజంగా ఆ మాట నిరర్థకం కాకూడదు. కానీ బయటికి మనం చెప్తున్నట్లుగా ఉండలేని వాతావరణం అయితే వ్యక్తి ఈరోజు ఎదుర్కొంటున్నాడు. కానీ అలా కాకుండా మనము జీవించగలిగే శక్తి గల, జీవింపచేసే శక్తి గల లేఖనాన్ని మనం ఆశ్రయిస్తే తప్పకుండా మనకి విజయము తథ్యం అనేది గుర్తు చేస్తున్నాను. ఆ క్రమంలోనే నేను మీకు ఇప్పుడు ఒక సంగతిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆయన తెలియచేసినటువంటి ఓ ఫార్ములా ఉంది, ఒక సూత్రం ఉంది. సూత్రము ఫార్ములా అనే మాట నేను ఎందుకు వాడుతున్నాను? యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 10-13 వచనాల్లో ఒక మాట వ్రాయబడింది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. రెండవది సూత్రం వెంబడి సూత్రం అని ఉంది. అంటే సూత్రాధారితమైనది క్రైస్తవ్యం. సూత్రాధారితమైనటువంటి విజయాలతో కూడినది క్రైస్తవ్యం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి రావటానికి, ఆయన శరీరధారిగా రావటానికి, ఆయన రిక్తుడిగా రావటానికి, ఆయన దాసుని స్వరూపం ధరించటానికి, మరణములలో ఒక శాపగ్రస్తమైన మరణాన్ని అనగా శిలువ మరణాన్ని ఆయన పొందటానికి బహు స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మూలాలు మనం పట్టుకోగలుగుతామో దాని వలనైనటువంటి జీవాన్ని మనము అనుభవించడం ప్రారంభిస్తాం, జీవితాన్ని ప్రారంభిస్తాం, బ్రతుకు మన జీవితంలో ప్రారంభమవుతుంది. అటువంటి బ్రతుకుకి మూలముగా ఉన్నటువంటి ఒక సూత్రాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అదే ఆ సూత్రం పేరే ఎంచుకొనుట. విచిత్రంగా ఉంది కాదు? అవును, మీరు వింటున్నది నిజమే. ఎంచుకొనుట అనే సూత్రంలో దేవుడు నీతి విషయమై జీవించే శక్తిని ఎలా దాచిపెట్టాడో మీరు వినబోతున్నారు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా,
రోమాపత్రిక మొదటి 11 వచనాలలో ఒక సందర్భం అనేది చెప్పబడింది. దాని మూలం ఆ అధ్యాయంలో ఆ వచనాలు వ్రాయటానికి గల మూలం ఏంటంటే, కృప విస్తరింపవల్ల నేను పాపమందు నిలిచి ఉందమా అని అడిగిన ప్రశ్నకు అతడు బదులిస్తూ, పాపం విషయమై చనిపోయిన వాడు దానిలో ఎలాగూ కనబడతాడని ప్రారంభించాడు. అంటే పాపములో నేను కనబడకుండా ఉండుట అనేది, లేదంటే నా ఉనికి పాపంలో కనబడకుండా ఉండుట అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. పాపంలో నా ఉనికి కనబడకుండా ఉండుట అనే దానికి ముందు చెప్పిన మాట ఏంటి? పాపం విషయమై చనిపోయినవాడు అన్నాడు. ఇది ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ సంగతిని. ఇప్పుడు వినండి, అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఆయనతో పాటు చనిపోయాం, లేదా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం, మొదటి పాయింట్. రెండవది, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. మూడవది, ఆయనతో పాటు తిరిగి లేచాం. ఈ 3 విషయాలు చెప్తాను. దీనిని మీరు ఎరిగి, లేదా మనం దాన్ని ఎరిగి ఎంచుకోవటం ద్వారా దాని ప్రభావం అనేది, దాని మహిమ అనేది ఎంత గొప్పగా మన జీవితాల్లో అమలవుతుందో మీరు సాక్ష్యమిస్తారు ఈ సంగతిని. ఓకే, మొదటిది మనం ఆ ఫార్ములాలో మొదటి భాగాన్ని మనం ఎంచుకోవటం ప్రారంభిస్తున్నాం. అది మొదటిది ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనేది. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఇప్పుడు రోమాపత్రికలో 6వ అధ్యాయంలో ఆ 11 వచనాల్లో దాని గురించి ఏమంటున్నాడు? పాప శరీరం నిరార్థకమగునట్లు ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు అన్నాడు. ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను అనేది మనం ఎంచుకుంటున్నాం. మనం ఎంచుకుంటున్నది అబద్ధం కాదు, మనం ఎంచుకుంటున్నది అవాస్తవం కాదు. మనం ఎంచుకుంటున్నది ఒక రియల్గా, వాస్తవంగా జరిగిన ఒక సంఘటనను మనం ఎంచుకుంటున్నాం, లేదా రియల్గా వాస్తవంగా జరిగిన ఒక సాదృశ్యాన్ని మనం ఎంచుకుంటున్నాం. మనం ఆ సాదృశ్యాన్ని ఎంచుకుంటున్నాం. ఏమిటి ఆ సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడుటకు మూలం ఏమిటి? స్పష్టంగా వాక్యం చెబుతుంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అరెస్ట్ అయిపోయాడని. కనుక ఇప్పుడు సిలువలో మనకి ప్రత్యామ్నాయంగా ఆయన నిలువబడి పాపమునకు శిక్ష అనేది అమలు చేయబడిపోయింది. పాపమునకు శిక్ష అమలు చేయబడింది. అంటే సిలువను ఏ వ్యక్తి అయితే సమీపిస్తాడో, ఏ వ్యక్తి అయితే సిలువను ఆశ్రయిస్తాడో, అనగా ఆ సిలువ యందు జరిగిన కార్యమును, ఆ శుభవార్తను, ఆ మంచి వార్తను ఎవరైతే విశ్వసిస్తారో ఆ వ్యక్తి జీవితంలో అది అమలవటం ప్రారంభమవుతుంది. ఆ ఫార్ములా ఇంప్లిమెంట్ కావటం, ఆ ఫార్ములా యొక్క శక్తి రిలీజ్ కావటం ప్రారంభమవుతుంది. కనుక ఇప్పుడు నేను ఎంచుకుంటున్నాను, ఏదైతే సాదృశ్యంగా జరిగిందో, సూచనగా జరిగిందో, ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయారో దాన్ని నేను నమ్మటం ద్వారా నేను కూడా పాపం విషయమై చనిపోయాను. నా ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. ఆ వృద్ధుడు, ప్రాచీన పురుషుడు అంటే ఆదాము నుండి వచ్చినటువంటి స్వభావము, ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావం, ఆ ప్రాచీన పురుషుడు ఏదైతే ఉందో దానిని నేను మేకుతో సిలువకు కొట్టేశాను. ఇది మొదటిది. ఇప్పుడు రెండవది ఏమని ఎంచుకుంటున్నాం? ప్రధానంగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, రెండవది, నేను ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాను అని మనం నమ్ముతున్నాం. అవును, చనిపోయిన వ్యక్తి పాతి పెట్టబడతాడు. పాతి పెట్టబడుటను ఏ రీతిగా దేవుని ఆత్మ అపోస్తలైన పౌలు అన్యజనులకు అపోస్తలుగా నియమింపబడిన వాడి ద్వారా చెప్తున్నాడంటే, చనిపోయిన వాడు పాప
విముక్తుడని తీర్పు పొందాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏదైతే నేను విశ్వసించి ప్రకటిస్తున్నానో ఈ ప్రకటన ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలి అనే ఒక జవాబును మనం ఇస్తున్నాం. ఏదైతే ఎంచుకొని మనం ప్రకటిస్తున్నామో ఆ ప్రకటించటాన్ని బట్టి ఆ క్రీస్తు యేసునందు ఇప్పుడు దేవుడు మనలను నీతిమంతులుగా చూడాలి అని జవాబిస్తున్నాం మనం. ఎందుకంటే తిరిగి లేచింది దేనికి? నీతిమంతులుగా తీర్చడం కొరకు. కనుక ప్రియులారా, ఏ సాదృశ్యమందు మనం ఐక్యమై ఆ సాదృశ్యమందు జరిగిన పనిని మనం అప్లై చేసుకుంటున్నామో తద్వారా ఆ ఫార్ములా, ఆ సూత్రం ద్వారా పాపము చేయకుండుట అనేది మీకు కలుగుతుంది. ఇప్పుడు ఏమని ఎంచుకుంటున్నాం? మొదటిది, నేను పాపం విషయమై చనిపోయాను, నేను పాపముల విషయమై మృతి చెందాను. ఇప్పుడు నేను ఆయనతో పాటు తండ్రి మహిమ వలన లేపబడ్డాను కనుక నేను నీతి విషయమై జీవం గలవాడును, నేను నీతిమంతుడనని దేవునికి మనం సమాధానం ఇవ్వగలుగుతున్నాం క్రీస్తు యేసులో, క్రీస్తు యేసుని బట్టి. ఈ సంగతి మీకు అర్థం అవ్వాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే ఎంచుకుంటే అయిపోయిద్దా? అవును, ఎంచుకుంటే అయిపోతుంది. ఎలా? ఇప్పుడు నిజంగా నేను చర్చికి వస్తున్నాను, నేను ఎందుకు క్రింద కూర్చోవాలి? నా హోదా ఏంటి? నా స్థితి ఏంటి? నేను కుర్చీలోనే కూర్చోంటా అనుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తి. అలా అనుకున్నాడు. ఆ అనుకున్న దానినే అతడు ఎంచుకోవటం ప్రారంభించాడు. ఇక లోపలికి వచ్చాక అతడు కుర్చీని ఎత్తుక్కుంటాడు. నా హోదా ఏంటి? నా స్థితి ఏంటి అని ఒక వ్యక్తి అనుకున్నాడు. నేను పరదాలు మడత పెట్టాలా అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పరదాల దగ్గరికి రాడు. మీరు గమనిస్తున్నారా? అంటే ఒక వ్యక్తి అలా అనుకోవటం అనేది ఏం చేస్తుందంటే అలా చేసేటట్లుగా వ్యక్తిని నిర్మిస్తుంది. అనుకునే దానిని చేసేటట్లు అనుకున్నది నిర్మించడం ప్రారంభిస్తుంది. అయితే ఈ మానవ ఊహ ఆలోచనలకి ఎంత శక్తి ఉంటే యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యం అనేది నీ జీవితంలో ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక నేను పాపం చేయకుండా ఉండాలి అని చాలామంది ప్రశ్న అడిగితే వారికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? ఉపవాసం ఉండు, ఇక నువ్వు ఎప్పటికీ పాపం చేయవంటారు. ఇంకా మించి నువ్వు ఎక్కువగా టంగ్స్తో మాట్లాడు, నువ్వు పాపం చేయవంటారు. అంటే టంగ్స్తో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. కానీ ఫార్ములా పాపం చేయకుండా ఉండుటకు అనే ఫార్ములాకి వాటికి సంబంధం లేదు. ఇక్కడ ఫార్ములా మీకు తెలియాలి. మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ ఏం చెప్తున్నాడు? 16వ వచనంలో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొన్నది, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చడు అన్నాడు. మనం ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే మనం ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? కానీ ఈ ఆత్మ సంబంధమైన సంగతికి ఆత్మ సంబంధమైన సంగతితోనే సరిచూడాలి కదా. నీ ఊహను నీ ఆలోచన జోడించుకోకూడదు కదా, లేదా ప్రతిదానికి ఒకే ఫార్ములాను అప్లై చేయకూడదు కదా. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకంటే శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షిస్తున్నాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి నిశ్చయింతురు వాటిని చేయకుందరు. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో మనల్ని? రోమపత్రిక 7వ అధ్యాయానికి తీసుకెళ్తుందా? 7వ అధ్యాయంలో ఏమన్నాడు? మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది, అలాగూ చేయటం నాకు కలగటం లేదు. అంటే ఇక్కడ కూడా మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు అన్నాడు. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత నడిపింపబడితే శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మచేత నడిపింపబడటం అంటే అని వేరే ఫార్ములాలను తెచ్చి ఇక్కడ అప్లై చేయడం మొదలెడతారు. ఆ ఫార్ములా ఏంటి? ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువ ఉపవాసం ఉండు. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన ఉపవాసం నేను చేస్తాను.
నేను వాటికి వ్యతిరేకను కానీ అవి చేయకుండా మానట్లేదు. కానీ అప్లై చేయాల్సిన ఫార్ములా అయితే ఆ ఫార్ములా ఇక్కడ అప్లై అవ్వదు. ఇక్కడ ఏం చెప్పాడో ఇప్పుడు వినండి. మీరు అన్న ఫార్ములాని ఇక్కడ యాడ్ చేయాలి. అలా చేయలేదు. ఏమన్నాడు 18వ వచనంలో, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే ఏ విషయంలో ఇతడు విఫలమవుతున్నాడో ఆ విషయంలో విజయాన్ని ధర్మశాస్త్రము ద్వారా, ధర్మశాస్త్రం అంటే ఏంటండి? మీకు దీని వివరణ చాలా స్పష్టంగా కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. దానికి అక్కడ ఆయన పెట్టిన పేరు ఏంటంటే మన సామర్థ్యము అనే మాట వాడాడు అక్కడ. కాబట్టి ఇక్కడ మీరు ఓ మాట చదవండి. ఏంటది? మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించరు. ఎందుకంటే ఈ విషయంలో ఫార్ములా ఒకటేనండి. నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవం గలవాడను అనేటప్పుడు ఎప్పుడైతే మీరు ఈ వైపు తిరిగి దీనిని మాట్లాడటం ప్రారంభిస్తారో అది మిమ్మల్ని అద్భుతంగా క్రీస్తు యేసునందు దేవుని విషయమై దేవుని కొరకు దేవుని విషయమై జీవించే శక్తి గలవారిగా మిమ్మల్ని మార్చేస్తుంది. దీన్నే డివైన్ పవర్ అన్నాడు, దైవశక్తి అన్నాడు. దైవశక్తి ఏం చేస్తుంది? ఇప్పటి జీవమునకు దైవశక్తి స్పష్టంగా చెప్పాడు కదా, భక్తికిని జీవమునకును కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తుంది. కనుక దైవశక్తి ఇంప్లిమెంట్ అవ్వాలి. కొందరు ఏమంటారంటే అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అంటారు. అవును, వాస్తవమే, వచ్చిన అలాగే ఉంది. కానీ దాన్ని మీరు అలా విడగొట్టి చదవటానికి మునుపు ఒక మాట యాడ్ చేయాలి అక్కడ. మీలో కార్యకారి అగు తన శక్తిని బట్టి అడుగు వాటన్నిటికంటే. అంటే దేన్ని బట్టి అడుగుతున్నాం మనం? కార్యకారి అవుతున్న దైవశక్తిని బట్ట. మీరు అడుగుతున్నది ఆ శక్తిని బట్టి అయితే ఊహకు మించి జరిగిపోతాయి. దేవుని స్తోత్రం. ఊహకు మించి జరిగిపోతాయి. ఆ వచనం మీరు చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. అసలు ఎంతగా తన శక్తి మనలో కార్యసాధకం అవుతుందో దానిని బట్టి అని చెప్పాడు. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే. ఏదో మనం అడిగిన వాటిని కాదండి. తన శక్తి మనలో కార్యసాధకమైనప్పుడు అడుగుతున్నవి అద్భుతంగా జరుగుతాయి. ఇది వాస్తవంగా సూత్రం వెంబడి సూత్రం ఇది. ఈ ఫార్ములాను మీరు ఎరిగితే జయ జీవితం మనదే అని ఆయన సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని పిల్లలారా. కనుక జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇకపోతే రెండో విషయం ఇందులో ఎంచుకోవటం అనే దాన్ని లెక్కించుట అన్నాడు. రెండో పదం వాడబడింది, లెక్కించాలి దాన్ని మనం. నేను చెప్తున్నది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాల వివరణ ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? లెక్కించాలి అని చెప్పాడు. లెక్కించడం అనేది ఇప్పుడు అది నిరంతరం లెక్కించాలి. ఏదో ఈరోజు అనుకున్నానండి అంటే కాదు, అది నిరంతరము లెక్కించండి. నిరంతర విజయాలు మీ ఖాతాలోనికి వస్తాయి. ఎందుకంటే శరీరానికి ఆత్మకి పోరాటం ఒక రోజుది కాదు. ఇప్పుడు మనం ఆత్మచేత నడిపింపబడాలి అంటే ఆత్మానుసారమైన మనస్సు చేత మనం నడిపింపబడాలి. ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసుకి ప్రాధాన్యత ఇవ్వదు. ఆత్మానుసారమైన మనస్సు చేత మనం నడిపింపబడితే ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరిగి పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని కూడా ఉంది రోమపత్రిక 8వ అధ్యాయం. ఇప్పుడు నీకు యాడవుతున్న బలం ఏంటో తెలుసా? ఆయనే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. కనుక మీరు బాగా ఆలోచన చేయండి. ఇదేంటంటే మనం లెక్కించాలి, అది నిరంతరము లెక్కించాలి. లెక్కించండి అని ఈ పదం ఏదైతే ఉందో అది విశ్వాసమునకు సంబంధించినటువంటి పదం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఆయన సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీ జీవితంలో ప్రతి దానికి
ఈ పాపం విషయమే జరుగుతున్న సంఘర్షణలో వినియోగించాల్సింది సిలువనే. అప్పుడే నీ పాప శరీరం నిరర్థకమవుతుంది. ప్రాచీన పురుషుడు దాని స్వభావం నీ జీవితంలో పొడచోపకుండా భద్రపరచబడతావు. దేవుడు ఆ గ్రహింపును కృపను మన ఎడల విస్తరింపచేయునుగాక. ఆమేన్.